వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బీరకాయ కోడిగుడ్డు చేస్తున్నాను. బీరకాయ కోడిగుడ్డు ఈ విధంగా చేస్తే కనుక లంచ్ చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి ఇష్టంగా తినలేని వాళ్ళు కూడా ఉంటే కనుక చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి లైట్గా వేపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు వేసేసుకోవాలి. స్పూన్ కారంకి మనకు సరిపడినంత కారం వేసుకోవాలి. మనం ఎంత కావాలనుకుంటే అంత కారం వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక ఇవన్నీ మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. ఈ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దీంట్లో గుడ్లు వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ముక్క కింద చేసుకోవాలి. దీంట్లో కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ముందు ఉల్లిపాయలు వేయించుకునేప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ కూడా వేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి పిల్లలకి పెడితే కనుక లంచ్ బాక్స్లో బీరకాయ ఇష్టంగా తినలేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఒక 2 నిమిషాలు ఇలాగ వేపుకుంటూ సిమ్లోనే వేపుకోవాలి. బీరకాయ కోడిగుడ్డు రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. ఇది ఓ బౌల్లో తుడిచి పెట్టేసుకోవాలి. బీరకాయ కోడిగుడ్డు రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి.